ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం 1963వ సంవత్సరంలో శ్రీ స్వామివారు చేసిన దివ్య లీల గురించి చెప్పుకుందాం. 15/1/1963వ సంవత్సరంలో కలువాయి మండలం బ్రాహ్మణపల్లి యానాదిరెడ్డి ప్రసాదరెడ్డి గారింటికి స్వామివారు కొంతమంది శిష్యులతో వెళ్ళారు. ఆ సమయంలో అతను లేడు. స్వామి గుండం వేసుకొని ఉన్నారు. ప్రసాదరెడ్డి 8 గంటల పైన ఇంటికి వచ్చి చూసేసరికి స్వామి గుండం వేసుకొని ఉండడం చూసి చాలా సంతోషించి స్వామి శిష్యులు గడ్డి పరుచుకొని నేల మీద పండుకోవడం చూసి స్వామి మీద ఈయనకు భక్తి శ్రద్ధలు ఉన్నవాడు కాబట్టి, స్వామి మీరు కూడా మంచం మీద పడుకోండి అని బ్రతిమాలితే, స్వామి నేనేమీ అనుకోనులేయ్యా, మీరు పండుకోండి, దొడ్డిలో మండే కట్టెపుల్లలు గుండానికి తెచ్చుకోమంటావా అన్నారు స్వామి. మీరెందుకులే స్వామి, నేను వేయిస్తానని దండిగా వేయించాడు. 1 గంటకు ప్రసాదరెడ్డికి మెలకువ వచ్చి చూసేసరికి గుండం దండిగా మండుతూ ఉంది. స్వామి 2 చేతులు మంటలో పెట్టి కూర్చున్నట్లు అవుపడింది. కాస్త కళ్ళు తుడుచుకొని ఆశ్చర్యంగా చూశాడు. చేతులు తీసి చెవి పెట్టినట్లు కాసేపు తల ఈ విధంగా అవుపించింది. మళ్ళా స్వామి ధ్యానంలోకి వెళ్ళినట్లు అనిపించింది. చాలాసేపటి తర్వాత 4 గంటలకు ఆ కటిక చీకట్లో వాళ్ళ పొలంలో ఉన్న బావి దగ్గర స్నానం చేసి గుడ్డలు పిండుకొని వీధి పక్కన గుడ్డలు ఆయన ఆరేస్తుంటే చూశాడు ప్రసాదరెడ్డి. మళ్ళా స్వామి గుండంలో కట్టెలు వేసి మరలా ధ్యానంలో ఉండటం చూసి ఈయన సామాన్యుడు కాదు అని అనుకున్నాడు. భగవంతుని లీలలు ఎప్పుడు ఎలా ఉంటాయో వారికే తెలియాలి. మానవ మాత్రం ఎన్నటికీ తెలుసుకోలేరు. తెలుసుకోవాలన్నా వారి అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇంకొకసారి స్వామివారు బద్వేల్ తిప్ప మీద ఉన్నప్పుడు స్వామి ఒక రాత్రి గుండంలో ముందుకు పడి భుజాలు ముంజేతులు కాలినట్లుగా ప్రసాదరెడ్డి గారికి తెలిసింది. స్వామి వద్దకు వచ్చి, స్వామి ఎందుకిలా రోజు ఏట్లో స్నానం ఆ గాయాల గురించి పట్టించుకోకుంటే మానేదెట్లా, కల్వాయి ఆసుపత్రికి పోయి చూపించుకొందు అని స్వామిని కల్వాయిలో డాక్టర్ సత్తార్ సాహెబ్ హాస్పిటల్కు తీసుకువచ్చి చూపించారు. ఆ డాక్టర్ గారు మత్తీయకుండా చీము పట్టింది శుద్ధంగా కత్తితో తీసి శుభ్రం చేస్తుంటే స్వామి ఏమాత్రం బాధపడినట్లు కానీ కనీసం మొహం చిట్టించినట్టు కానీ లేకపోవటం చూసి డాక్టరు నిజమైన మహనీయులంటే మీరే అని స్వామిని ప్రశంసించారు. ఈయనకు చేసిన సేవ నా పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఈ సేవ లభించినట్లు భావిస్తానని కట్టుకట్టి మందులిచ్చి పంపారు. డాక్టర్ సత్తార్ స్వామికి చేసిన సేవ గురించి ఎంతో ఘనంగా చెప్పేవారు. 1965లో కడప జిల్లా బద్వేల్ తాలూకా కమలకూరు గ్రామం పాలకొలను రామిరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం. పాలకొలను సుబ్బమ్మకు గొంతుకు క్యాన్సర్ వచ్చింది. ఈమె కొడుకులైన సుబ్బారెడ్డి రామిరెడ్డిలలో పెద్దవాడైన సుబ్బారెడ్డి తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రామిరెడ్డికి ఇంటి వద్ద ఉండబుద్ధి కాలేదు. స్వామి దగ్గరకు వెళ్ళి మంచి చెడ్డలు చెప్పించుకోవాలని బయలుదేరారు. ఆ ఊరిలోనే ఉండే రామసుబ్బయ్య అనే అబ్బాయి కూడా రామిరెడ్డితో వస్తానన్నాడు. కానీ రామిరెడ్డి దగ్గర వాళ్ళ అన్నయ్య లేని కారణంగా చేతిలో డబ్బులేమీ లేకుండా స్వామి దగ్గరకు బయలుదేరాడు. కనుక ఇదే విషయం అతనికి చెప్పాడు. రామిరెడ్డి నడిచి వెళ్తున్నాను అంటే తను నడిచి రావటానికి సిద్ధపడ్డారు. ఇద్దరూ కలిసి స్వామి దగ్గరకు 4 ఆమడల దూరం నడిచి వెళ్ళాలంటే ఒక రాత్రి ఒక పగలు ప్రయాణం. దారిలో ఆకలి వేస్తే వండుకు తినడానికి బియ్యం పచ్చడి పెట్టుకొని బయలుదేరారు. ఆ రోజు రాత్రి ఒకచోట దారిలో బియ్యం వండుకొని తిని దారిలో అక్కడే విశ్రాంతి తీసుకొని మళ్ళీ వేకువజామునే గొలగముడిలో ఉన్న స్వామిని కలిసేందుకు బయలుదేరారు. ఇక్కడ గొలగముడిలో ఉన్న స్వామి అమ్మాయి ఇక్కడ 2 మనుషులు పడి అలసిపోయి వస్తున్నారు, కొంచెం మజ్జిగన్నం కలిపి పెట్టించమన్నారు. వీళ్ళు 3 గంటలకు వచ్చేసరికి స్వామి చెప్పింది వీళ్లే అని అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరికీ అన్నం పెట్టారు.
వీళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకొని స్వామి వద్దకు వచ్చారు. స్వామి రామిరెడ్డిని చూసి, మీరెందుకు వచ్చారు? మీ ఇంటికి రేపు జాబు వస్తుంది. నీవు ఇంటి దగ్గర కనిపెట్టుకోకుండా ఎందుకొచ్చారన్నారు. రామయ్య చేసిన తప్పుకు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే తల్లికి జబ్బు చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే ఏదైనా అవసరమైన విషయం జాబు రాస్తానని ఆలోచించకుండా స్వామి దగ్గరకు రావటం తప్పే కదా. అందుకే మౌనం వహించాడు. కానీ స్వామి దగ్గరకు వచ్చింది అతను భవిష్యత్తు బాగుపడాలంటే ఏమి చేయాలో తెలుసుకోవాలని వచ్చాడు. అందుకు స్వామి ఇలా చెప్పారు. అయ్యా, నీవు ఏర్పేడ ఆశ్రమంలో ఉండి అక్కడ సేద్యం చేసి పండించి 10 మందికి పెట్టడం మంచిది కదా అన్నారు. వాళ్ళ అన్న సుబ్బారెడ్డి స్వామి అంటే అత్యంత భక్తి విశ్వాసములు గలవాడు. తల్లి దగ్గర ఆసుపత్రిలో వేరే వాళ్లను ఆమె సేవ కోసం ఉంచి స్వామిని కలిసి తల్లి జబ్బు గురించి చెప్పాలని వచ్చాడు. అక్కడ ఉన్న తమ్ముడు రామిరెడ్డిని చూసి, నీవు ఇంటి దగ్గర కనిపెట్టుకొని ఉండమంటే ఎందుకు వచ్చావని మందలించారు. మరునాడు రామిరెడ్డి ఇంటికి వెళ్ళాడు. రామిరెడ్డి స్వామి చెప్పినట్లే ఏర్పేడు ఆశ్రమంలోకి వెళ్ళి సేవ చేసి ఉంటే అతని జీవితం బాగుండేది. కానీ అతను అలా చేయలేదు. స్వామి చెప్పిన విషయం తెలుసుకోలేక అక్కడికి వెళ్ళలేదు. జీవితాంతం బాధలు అనుభవించాడు. అనంతసాగరం మండలం గుడిగుంట, నంది మండలం వెంకట సుబ్బరాజు గారి అనుభవం. యానాదిరాజు 1958లో పుల్లూరులో చదువుకునేటప్పుడు స్వామి ఎక్కువగా రాజుపాలెంలో ఉండేవారు. యానాదిరాజుకు శరీరం అంతా సెగగడ్డలు లేచి చాలా బాధపడుతుంటే వీళ్ళ అత్తగారు వెంకయ్య స్వామి వద్దకు వెళితే బాగవుతుంది అంది. మరునాడు స్వామి వద్దకు వెళ్ళారు. స్వామికి చూపిస్తే అవి ఏం చెయ్యవులేయ్యా అని పై పంచతో మంత్రించారు. మరునాటి నుండి తగ్గటం ప్రారంభించి 3 రోజులలో పూర్తిగా తగ్గిపోయాయి. బడికి వెళ్ళాడు. ఈ యానాదిరాజుకు చిన్నప్పుడే పోలియో వచ్చింది. కాళ్ళు వంకరగా ఉండేవి. వయస్సు పెరిగిన తర్వాత నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇతనికి స్వామి అంటే నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే తనకు చిన్నతనంలో సెగగడ్డలు పూర్తిగా మంత్రించి నయం చేశారు కాబట్టి. ఈ పోలియో బాధను కూడా చూపించుకోవాలని స్వామి వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు స్వామి, అయ్యా, నీకొక వైద్యుడు గుండా రాను రాను బాగవుతుందని చెప్పారు. తర్వాత అంతా బాగుందని చెప్పారు. అతనికి స్వామి చెప్పిన విధంగా జరిగింది. స్వామి అంటే సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదని భక్తితో నేటికీ పూజించుకుంటున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం పొదలకూరు మండలం ఇనుకుర్తి ఎనిమిరెడ్డి పెంచలరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వేజన సుఖినో